లవ్ యూ బాస్ పార్ట్ 6 క్యూట్ లవ్ స్టోరీ. రచయిత యశస్విని ఎస్ఎస్సివి గారు. కథలోకి వెళ్దామా? ఆ అమ్మాయికి కాసేపట్లో మెలకువ వస్తుంది, అప్పుడు తెలుస్తుందిలేండి అని అంది ఆ నర్స్. థ్యాంక్ యూ అని సంతోషంగా వ్యక్తపరుస్తూ అన్నాడు జయదేవ్. ఆ నర్స్ ఒక చిరునవ్వు నవ్వేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ నర్స్ వెళ్ళిపోయిన తర్వాత నిహారిక బెడ్ దగ్గరకు వెళ్ళి ఆమెనే చూస్తూ నిలబడిపోయాడు. జయదేవ్, ఎంత బాగుందిరా ఈ అమ్మాయి, పాపం మొహం పైన కూడా గాయాలయ్యాయి అని తన మనస్సులో అనుకుంటూ బాధపడ్డాడు జయదేవ్. డాక్టర్ ఆ గాయాలను క్లీన్ చేసి ఆమె చేతికి కట్టుకట్టాడు. ఆమెకు ఫిజికల్గా టెస్ట్ చేసి ఎక్స్రే, సిటీ స్కాన్స్ మొదలైన టెస్టులు చేయాలి అన్నారు. 90% ఆమెకు ఎటువంటి ఫ్రాక్చర్ అయి ఉండదు, కానీ కన్ఫర్మేషన్ కోసం ఆ టెస్ట్ చేయాలని జయదేవ్తో డాక్టర్ చెప్పడం జరిగింది. జయదేవ్ ఆ అమ్మాయి వంక చూశాడు. సరిగ్గా 18 ఏండ్లు ఉంటాయి అని అంచనా వేశాడు. చూడటానికి చాలా బాగుంది. ఏ తల్లి కన్నబిడ్డో అని అనుకున్నాడు జయదేవ్. ఒక గంట తర్వాత నిహారిక కళ్ళు తెరిచింది. నేను ఎక్కడ ఉన్నాను అని నెమ్మదిగా మాట్లాడసాగింది. నిహారికకు ఒంట్లో నొప్పులు తెలుస్తున్నాయి. పంటి బిగువున ఆ నొప్పిని ఆమె సుకుమారమైన శరీరం అనుభవిస్తుంటే ఆమె కళ్ళల్లో నుండి నీరు కారుతుంది. ఆమె శరీరం ఎందుకు అంత నొప్పి పెడుతుందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు లీలగా ఆమె కారు గుద్దింది. ఆయన విషయం ఆమెకు జ్ఞాపకం వచ్చింది. నేను చనిపోయానా? లేదు లేదు, చనిపోతే ఈ నొప్పులు ఎలా తెలుస్తాయి అని తన మనస్సులో అనుకుంది. మేడం, మీరు కళ్ళు తెరిచారు, మీకు స్పృహ వచ్చింది అన్న ఒక మధురమైన గొంతు ఆమె చెవులను చేరింది. ఆమె కొద్దిగా తల తిప్పి చూసింది. ఆమె బెడ్ పక్కనే కూర్చొని ఉన్నాడు జయదేవ్. మేడం, మీరు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచారు అంటూ ఒక మధురమైన గొంతు ఆమె చెవులను తాకింది. నిహారిక తన తలను తిప్పి ఎవరా అని చూసింది. ఆమె బెడ్ పక్కనే కూర్చొని ఉన్నాడు జయదేవ్. చూడచక్కని సిక్స్ ప్యాక్ ఫిట్ పర్సనాలిటీగా కనపడుతున్నాడు. చాలా బాగున్నాడు. ఎర్రని పెదవులు, అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టే చల్లని చిరునవ్వు అతని సొంతం. అందమైన అమ్మాయిల కళ్ళల్లో కనబడే రాకుమారుడు, లేక రెక్కల గుర్రం మీద వచ్చి తన ప్రేయసి చెయ్యి అందుకున్న నెలరాజునా ఇతడు అన్న ఫీలింగ్ కలిగింది నిహారికకు. అంత బాగున్నాడు జయదేవ్. జయదేవ్ మొహాన్ని అలానే చూస్తూ స్టన్ అయిపోయింది నిహారిక. తర్వాత తెలివి తెచ్చుకుని ఎవరై ఉంటారబ్బా అని అతన్ని కేసి తీక్షణంగా చూడసాగింది. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరు మీరు అని అడిగింది నిహారిక సన్నటి గొంతుతో. కొంచెం బెడ్పై నుండి లేవడానికి ప్రయత్నిస్తూ, గాయాలు అవ్వడం వల్ల ఆమె శరీరం సహకరించడం లేదు, తనకు ఒళ్ళంతా నొప్పుగా ఉంది ఆమె చూస్తూ జయదేవ్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చాలరా బాబోయ్, నా గుండె వీడి కోసం కరిగిపోయేట్టు ఉంది అని మనస్సులో అనుకుంది నిహారిక. జయదేవ్ నవ్వుతూ ఆమెకు రిప్లై ఇస్తున్నాడు. నన్ను జయదేవ్ అంటారు, ఆ కారు ఓనర్ నేనే అని ఆమెకు విషయం తెలియజేశాడు. అంటే నువ్వేనా నన్ను నీ కారుతో కొట్టింది? అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ మేడం. మీరు దారికి అడ్డంగా వచ్చి నా కారు మీద వాలిపోయారు. బ్రేక్ వేసినా ఫలితం లేకుండా పోయింది. మీ ప్రాణాలైతే బ్రేక్ వేసి కాపాడగలిగాను, కానీ మీకు గాయాలు అవ్వకుండా నేను ఆపలేకపోయాను. నన్ను క్షమించండి. చూడటానికి ఇంత బాగున్నావు. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చెయ్యకూడదని తెలియదా నీకు? ఇంత అందంగా పుట్టి ఒక అమ్మాయిని చంపేయ బుద్ధి ఎలా అయ్యింది నీకు? మేడం, మీరు అనుకున్నట్లుకు నేను అంత చెడ్డవాడిని కాదు. మిమ్మల్ని నా బాధ్యతగా ఈ హాస్పిటల్లో చేర్పించాను, అది గుర్తించండి. సర్లే, యాక్సిడెంట్ చేశావు కదా, ఈ మాత్రం చెయ్యక చస్తావా? అది సర్లే, నా వస్తువులేవి అని కొంచెం గట్టిగా అడిగింది నిహారిక. మీరు కంగారు పడద్దు, మీ వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి. హహ్ హహ్, అదంతా నాకు తెలియదు. నా బ్యాగ్ నాకు కావాలి, అది లేకపోతే నేను బతకలేను అని జయదేవ్తో అంటూ ఏడవసాగింది నిహారిక. మేడం, మేడం ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇలా ఏడిస్తే నేను మిమ్మల్ని ఏమైనా చేశానని అనుకుంటారు. అలా ఏడవకండి, బాగోలేదు. మీ బ్యాగ్ ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. మీరు నిశ్చితంగా పడుకోండి. నా డబ్బులు మొత్తం ఆ బ్యాగ్లోనే ఉన్నాయి అంటూ ఏడవడం కంటిన్యూ చేస్తుంది నిహారిక. అన్నీ జాగ్రత్తగా నా దగ్గరే ఉన్నాయని చెప్పినా అలా ఏడుస్తావేంటి? మీరు ఏడవడం వల్ల పక్కన ఉన్న పేషెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నారు.
ఒక పని చేస్తాను, మీ ఫోన్ ఇవ్వండి, మీ పేరెంట్స్కి కాల్ చేద్దాం అని ఎప్పుడైతే జయదేవ్ అన్నాడో మరుక్షణం ఆమె ఏడుపు ఆపేసింది. సైలెంట్ సైలెంట్ సైలెంట్. శిలలా ఐస్ బాక్స్లో ఫ్రీజ్ అయిపోయిన నీళ్ళలా తయారయ్యింది. మీ ఫోన్ ఇవ్వండి, మీ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళు రాగానే మిమ్మల్ని వాళ్ళకి అప్పగిస్తాను అని ఆమెతో వివరించి చెప్పాడు జయదేవ్. జయదేవ్ అన్నదానికి సమాధానం నిహారిక, నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథను అని పచ్చి అబద్ధం చెప్పేసింది నిహారిక. ఏం చేస్తుంది పాపం, తన తల్లిదండ్రులు తెలిస్తే తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారనే భయం. ఏమిటి మీరనేది అని తన కనుబొమ్మల మధ్యన ఒత్తుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు జయదేవ్. ఇప్పుడేం చేద్దాంరా అన్న ఆలోచన ఆమె మాట వినగానే అతని మనస్సులో పడిపోయి ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు జయదేవ్. అవును, నేను అనాథను అని చెప్పి తను ఎవరో జయదేవ్కి తెలియకుండా జాగ్రత్త పడుతుంది నిహారిక. ఆ తర్వాత ఐసీయూ రూమ్లోకి నర్స్ వచ్చింది. నిహారికకు టెస్ట్ జరపాలి అని చెప్పింది. కొన్ని గంటల వ్యవధిలో ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేశాయి. అన్నిట్లోని నార్మల్ అని వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఇంకేం పర్లేదు, మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని డాక్టర్స్ చెప్పారు. నిహారికతో పాటుగా జయదేవ్ హాస్పిటల్ బయటికి వచ్చి ఇలా అన్నాడు, నేను మీ హాస్పిటల్ బిల్స్ అన్నీ కట్టేశాను, మీకు ఇక నుంచి ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు అనుకుంటా, బాయ్ అని చెప్పేసి జయదేవ్ వెళ్ళిపోతూ ఉంటే అతని వెనుక నుండి నిహారిక ఏడుస్తూ, నా బ్యాగ్ అందులో నా డబ్బులు నా బట్టలు నీ దగ్గరే ఉన్నాయి అన్నావు, ఎక్కడా అవి అంది నిహారిక. నువ్వు ఏదో కూల్ అవుతావని చెప్పాను, నిజానికి నీ వస్తువులు ఏవి నా దగ్గర లేవు అని పుల్ల విరిచినట్టుగా చెప్పేశాడు జయదేవ్. ఇప్పుడు నా దగ్గర చిల్లు గవ్వలేదు, నేను ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ ఉండాలి మిస్, ఇప్పుడు అది నా ప్రాబ్లం కాదు అని చెప్పి ఆమెకు దూరంగా నడిచి వెళ్ళిపోతున్నాడు జయదేవ్. నేను నా బ్యాగ్ పోగొట్టుకున్నది నీ వల్లనే, నువ్వు దానికి తగ్గ డబ్బు చెల్లిస్తేనే నిన్ను నేను విడిచిపెడతాను అంటూ జయదేవ్ వెంటపడింది నిహారిక. జయదేవ్ వెనక్కు తిరిగి చూస్తూ, నీ హాస్పిటల్ బిల్స్ మొత్తం కట్టాను, ఇంకా ఏం చెయ్యాలి అని వేరే అర్థం వచ్చేట్టు అడిగాడు జయదేవ్. ఏమిటి నువ్వనేది, మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి, ఏదో దొంగను చూసినట్టు చూస్తున్నావు. కరెక్ట్గా చెప్పావు, అదే నా అనుమానం, నువ్వు ఇదంతా ప్లాన్ చేయలేదు అని ఏంటి నమ్మకం. జయదేవ్ ఆ మాట అన్నాడో లేదో వారిద్దరి మధ్యన వాతావరణం వేడెక్కింది. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతుంది. చీకట్లు అలుముకుంటున్నాయి. అంటే ఏమిటి నీ ఉద్దేశం, నువ్వు కరెక్ట్గానే విన్నావు, నా దగ్గర డబ్బు గుంజటం కోసం ఈ నాటకం నువ్వు ఆడటం లేదు అని ఏమిటి గ్యారంటీ. నేను ఎవరో తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎవరో తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది, భూమిలోకి ఆకాశం దూరిపోతుందా లేక మబ్బుల్లోకి సముద్రాలు వెళ్ళిపోతాయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు జయదేవ్. నేను జైపూర్ యువరాణిని అని గట్టిగా అరిచి చెబుదాం అనుకుంది నిహారిక, కానీ చెప్పలేకపోయింది. అందుకు కారణం తన అమ్మా నాన్నలను తాను ఇప్పుడు చూడాలని అనుకోవడం లేదు. తన రహస్యం ఇప్పుడు చాలా ముఖ్యం. యువరాణి అన్న మాట ఆమె నోటి చివరి వరకు వచ్చి ఆగిపోయింది. సరే, ఏదైతే ఏమిటి, నా బ్యాగ్లో ఎంత పోగొట్టుకున్నానో ఆ డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపో, నా దారి నిన్ను చూసుకుంటాను. నువ్వు అబద్ధం చెబుతున్నావు, నా దగ్గర డబ్బు గుంజటానికి ఇలా చేస్తున్నావు. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా. ఈ కాలంలో మొహం చూసి ఎవరు ఎలాంటి వాళ్ళనేది చెప్పడం కష్టం మిస్, ఉంటాను. హే మిస్టర్, నేను నువ్వు అనుకున్నట్లుగా దొంగను కాను, కావాలంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకో అని నాలుక ఖర్చుకుంది. ఒసే తింగరి నిహారిక, ఆ టైవాన్ తింగరికి తెహల్కా సినిమా హీరోయిన్ లాగానే నువ్వు మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా అని తనను తాను తిట్టుకుంది నిహారిక. అదేంటి అనాథ అంటుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమంటుంది, ఇదేదో తేడా కేసులా ఉందే అని మనస్సులో అనుకున్నాడు జయదేవ్. ఏమిటి చెప్పడం, అడగడం ఆపేసావు, ఏదో బ్యాక్గ్రౌండ్ అన్నావు, ఏమిటది, అలా చెప్పడం ఆపేసావు ఎందుకని అని అడిగాడు జయదేవ్. నేను నీకు ఆ విషయాలు చెప్పవలసిన అవసరం లేదు, మీరు అడిగినా నేను చెప్పను అంది నిహారిక. సరే మేర నేను వెళ్తున్నాను, బాయ్ అని చెప్పేసి అక్కడ నుండి తాను కారు పార్కింగ్ చేసిన షెడ్కి వెళ్ళిపోయాడు. అసలు వీడికి హృదయం లేదు అని మనసులో అనుకుంది నిహారిక. ఇలా రాత్రిపూట ఒక ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలిగాడు వీడు. ఈవేళ నా బ్రతుకు ఫుట్పాత్ మీదన, యువరానిలా బ్రతకవలసిన నువ్వు ఎలా తయారయ్యావే, అడుక్కునే వాళ్ళకంటే హీనంగా తయారయ్యావు అని మనసులో తనని తాను కసురుకుంది. ఏదో చెప్పి జయదేవ్ని వెనక్కు పిలవాలని అనుకుంది నిహారిక.
కానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈవేళ ఫుట్పాత్ పైన పడుకుంటావా ఏమిటి? వాడి వెనకే వెళ్ళు, ఏమైనా హెల్ప్ చేస్తాడేమో, అడగవే వాణ్ణి అని తన మనస్సులో ఆమెకు చెప్పింది. వెంటనే సైలెంట్గా జయదేవ్ వెనకాల నడుచుకుంటూ తాను వెళ్ళిపోయింది. జయదేవ్ తన కార్ కీస్తో తన కార్ అన్లాక్ చేశాడు అన్న సౌండ్ వచ్చింది. తన కార్ దగ్గరికి నడుచుకు వెళ్తుండగా వెనకాల ఒక అమ్మాయి వస్తున్నట్టుగా అతని ముందర అమ్మాయి నీడను చూశాడు. వెంటనే వెనక్కు తిరిగాడు. చూస్తే అక్కడ నిహారిక ఉంది. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగాడు జయదేవ్. తన కనుబొమ్మలు ముడివేస్తూ అనుమానంగా నిహారిక తలదించుకుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి చోటు లేదు. అయితే నన్ను ఏం చేయమంటావు? నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు కదా. నన్ను మీరు దత్తత తీసుకోండి. ఏమిటేమిటి? నేను దత్తత తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో కూడా నీకు తెలియదు. నేను నిన్ను ఏమైనా చేసినా దిక్కులేదు. నేను నిన్ను దత్తత తీసుకోవాలా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నేను ఇక్కడ మనశ్శాంతి కోసం టూర్కి వచ్చాను. నా గెస్ట్ హౌస్లో ఉంటున్నాను. పైగా మహేష్ బాబు గారిలాగా మనుషుల్ని ఊరుల్ని దత్తత తీసుకునే అంత గొప్పవాడిని కాదు నేను. నీ దారి నువ్వు చూసుకో. చూస్తుంటే బాగా బ్రతక నేర్చిన దానిలా ఉన్నావు. వెళ్ళి నీ పని చూసుకో. నన్ను ఫాలో అవ్వకు పో. పైగా నా ఇల్లు నీలాంటి వారి కోసం కట్టిన అనాథాశ్రమం కాదు. పో పో అని కొంచెం కటువుగా చెప్పాడు జయదేవ్. అసలకే చీకటి పడింది. నా దగ్గర డబ్బులు లేవు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అందమైన ఆడపిల్లను రోడ్ మీద మీరు అలా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏమిటి? అంది నిహారిక దీనంగా. పాపం ఈ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుంది. అమాయకురాలుగా ఉంది. రాత్రిపూట ఇలా ఫుట్పాత్ పైన నిద్రపోతే ఇంకేమైనా ఉందా? ఏం చెయ్యాలి అని తన మనసులో ఆలోచించుకుంటూ పాపం జాలిపడ్డాడు జయదేవ్. ఒకవేళ ఈ అమ్మాయి అబద్ధం చెబుతూ నీ దగ్గరే డబ్బు కొట్టేద్దామని చూస్తుందా అని అతని మనసులో ఇంకొక ఆలోచన బయలుదేరింది. అర్రే జయదేవ్, సరిగ్గా ఈ అమ్మాయి 18 ఏండ్ల పిల్లరా. ఒకవేళ ఏమైనా తిక్కచేష్టలు చేస్తే నీకు కర్మగా వచ్చుగా. ఈ అమ్మాయిని చాలా ఈజీగా కొట్టేస్తావు. ఏం పర్లేదు అని తన మనసులో మళ్ళీ అనుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ ఎవరైనా నన్ను ఈ అమ్మాయితో ఫోటో తీస్తే ఇక నా సినిమా కెరియర్ గంగపాలవుతుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకు, వద్దని చెప్పేద్దాం అని అనుకొని తన నిర్ణయానికి వచ్చేసి, చూడు మిస్, నేను ఇప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడం జరగదు. ఇక నీ దారి నువ్వు చూసుకో అని కటువుగా చివరిగా ఆమె నో చెప్పేశాడు జయదేవ్. జయదేవ్ ఒక పెద్ద సినిమా హీరో. తనతో పాటు తన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అని తెలిస్తే ఈ లోకం ఏమనుకుంటుందో అని ఆ భయంతోనే ఆమెను వద్దని చెప్పాడు కటువుగా. జయదేవ్ తన కార్ డోర్ ఓపెన్ చేశాడు. కారు ఎక్కబోతూ ఉండగా అతను ఊహించని సంఘటన ఒకటి జరిగింది. నిహారిక తన చేతుల్లో ఉన్న రుమాల్ని జయదేవ్పై విసిరేసి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు రాయిలా నిలబడిపోయాడు జయదేవ్. ఏం చెయ్యాలో కూడా దిక్కుతోచలేదు. కారు పార్కింగ్లో ఉన్న కొంతమంది ఆమె ఏడవడం గమనించి జయదేవ్ మరియు నిహారిక చుట్టూ మూగారు. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను.